Like from two kinds of don't move, sources. don't move, don't move. Sit, From sit, sit, archaeological. sit down. Sit like a sit. Sit like a sit, sit, sit. Baitna. The like okay, okay. Very good, very good. Sit, sit. Don't move, don't move, don't move. Hmm. Tell me, tell me. What's your pain? Tell me what happened to you. What happened to you? Laika, tell me. Tell me. What's your pain? Hmm? Tell me. Always you are happy, happy feelings, okay? Don't sad. Right, very good, very good, very good. Re, Laika. Re. Very sympathy looks. Very sympathy looks. Why? Why? What is your leg? What happened to you? Tell me. Tell me what happened. Tell me. Okay, Laika? Right. Very good. Very good. Good boy. Laika? Very cool climate. Very cool. What is your problems, Laika? Tell me. Night vision. Night climate is very cool. Okay, Laika? Come. Take the stick. Take the stick. Come, Laika. Laika, sit. Arey, sit Laika. Come. Come on. Very good, very good. Arey, Laika. Don't bite the stick, please. Arey, don't move. Arey, Laika, don't move. Arey, don't bite the stick. Arey, Laika. అరే అమ్మా కొడుతున్నానని కర్ర కొడుతున్నారా అరే వాట్ డూయింగ్ లైక్ వాట్ డూయింగ్ టెల్ మీ కమన్ అరే అమ్మా చూడండి దాన్ని కొడుతున్నానని ఆ కర్రని మొత్తం ఇరగొట్టి నాలేస్తుంది లైకా కమాన్ లైకా చూస్తున్నారుగా ఫ్రెండ్స్. దీనికి ఇప్పుడు 1 సంవత్సరం దాటి 2 నెలలు అంటే 14 నెలలు ఇంకా క్రాసింగ్ అవ్వలేదు. 14 నెలలు వెటర్నరీ డాక్టర్ గారు స్ప్రింగ్ సీజన్లో శీతాకాలంలో క్రాసింగ్ చేయించండి. మంచి నెంబర్ 1 ల్యాబ్ డాక్తోనే, ఇది ల్యాబ్ కనుక అది కూడా ల్యాబ్ డాక్తోనే క్రాసింగ్ చేపిస్తే మీకు పిల్లలు ఆరోగ్యంగా చక్కగా పుడతాయి. చాలామంది ఏం చేస్తారంటే డిఫరెంట్ డాగ్స్తో క్రాసింగ్ చేపిస్తారు, డిఫరెంట్ బ్రీడ్స్తో. అప్పుడు ఏమవుతుందంటే వాటిలో జన్యు మార్పిడి కానీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఆ పిల్లలు వీక్గా పుడతాయి. ఒకవేళ పుష్టిగా పుట్టిన ఈ జీన్స్ డిఫరెన్స్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల అవి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక దయచేసి మీరు ఏ డాగ్ బ్రీడ్తో సేమ్ బ్రీడ్తోనే క్రాస్ చేయించండి. ఏ కుక్ అయినా సరే, ఏ డాగ్ అయినా సరే, డాల్మేషన్ డాగ్ అయినా, జర్మన్ షీఫర్డ్ అయినా, ల్యాబ్ అయినా, తర్వాత ఇంకా డిఫరెంట్ డాగ్స్ ఏవైనా సరే, మెనీ కైండ్ ఆఫ్ డాగ్స్ని సేమ్ బ్రీడ్తో క్రాస్ చేయించండి. దయచేసి మీరు డిఫరెంట్ బ్రీడ్ డాగ్స్తో క్రాసింగ్ చేయించారనుకోండి, చెప్తున్నాను కదా, వాటి జీన్స్ కానీ జీన్స్ డిఫరెంట్ వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం, పిల్లలు సరిగ్గా ఎదగకపోవడం, ఒకవేళ ఎదిగిన వాటికి తర్వాత ఫ్యూచర్లో అవి ఎదిగే కొద్దీ వాటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. చాలామంది ఏం చేస్తారంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డాగ్స్తో వాటికి ఒక బ్రీడింగ్ని మార్చేస్తూ ఉంటారు. కనుక దయచేసి బ్రీడ్ నెంబర్ 1 సేమ్ బ్రీడ్తోనే, ల్యాబ్తోనే, డాల్మేషన్తోనే,
పెమేరియంతోనే, తర్వాత జర్మన్ షిప్యాడ్తోనే, అలాగ మీరు రాట్ విల్లర్స్ ఉంటాయి వాటితో సేమ్ మీరు వాటిని క్రాస్ చేయాలి. కొంతమంది ఏదో అడ్డగోలుగా ఆ టయానికి డాగ్ దొరక్కనో ఏదో రకరకాలుగా చేస్తూ ఉంటారు. దానివల్ల వాటి లైఫ్ డ్యామేజ్ అయిపోతుంది. కనుక దయచేసి డిఫరెంట్ పీసెస్తో క్రాస్ చేయించకండి. సేమ్ పీస్తోనే, సేమ్ బ్రీడర్, వాటి సేమ్ బ్రీడర్లోనే మీరు క్రాస్ చేయించండి దయచేసి. ఇంకోటి ఏంటంటే చూడండి, మా డాగ్ చూడండి, దాని యొక్క హెయిర్ కానీ, దాని స్కిన్ స్మూత్నెస్ కానీ, హెయిర్ కానీ చూడండి చక్కగా ఉంది. దానికి కారణం ఏంటంటే కంపల్సరీ డాగ్కి మనం ఒక పూట మజ్జిగ అన్నం, పెరుగు కూడా పెట్టకూడదు. దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అయింది. పెరుగు పెట్టకూడదు. పెరుగు పెట్టడం వల్ల కూడా వాటికి లోపల ఫ్యాట్ కన్వీనియన్స్ పెరిగిపోయి ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పవర్ తగ్గి కూడా హెయిర్ ఫాల్ అయింది, వీక్ అయిపోయి. కనుక మజ్జిగ అన్నం పెట్టండి. అది ఎండ టైంలో మజ్జిగ అన్నం ఇప్పుడైనా గుర్తుంచుకోండి. పగలు పెట్టండి, ఎండ టైంలో పెట్టండి మజ్జిగ అన్నం. మిగతా టైంలో మీరు కూరగాయలైనా పప్పు అయినా, మా డాగ్ అన్నీ తింటుంది. కూరగాయల అన్నం తింటుంది, తోటకూర అన్నం తింటుంది, పప్పు అన్నం తింటుంది. మజ్జిగ అన్నం మధ్యాహ్నం పూట ఎండ ఉన్నప్పుడు పెడతాము ఎక్కువగా. ఆ మజ్జిగ అన్నం పెట్టేటప్పుడు కంపల్సరీ మేము ఏం చేస్తామంటే న్యూరోబియన్ ట్యాబ్లెట్స్, మీకు తెలుసు కదా, B12 న్యూరోబియన్ ట్యాబ్లెట్ చిన్నవి ఉంటాయి, దొరుకుతాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో అడిగితే ఇస్తారు. మామూలుగా మనకని అడగాల, కుక్కలకని అడగొద్దు. లేకపోతే వెటర్నరీ షాపుల్లో కూడా దొరుకుతాయి. కుక్కలకి బలానికి న్యూరోబియన్ ట్యాబ్లెట్స్, B12 బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్. ఆ ట్యాబ్లెట్ని అన్నంలో వేసేస్తాము. అది తినే అన్నంలో వేస్తే ఆటోమేటిక్గా ఆ ట్యాబ్లెట్ కూడా తినేస్తుంది. కనుక మేము అలా వేస్తాం. కంపల్సరీ ఒక 3 days 4 daysకి వారంలో 2 ట్యాబ్లెట్లు వేస్తాం. కనుక దానికి ప్రాబ్లమ్స్ ఏమి రావు, బలంగా ఉంటుంది. మీరు కూడా ఈ బలానికి సంబంధించిన టానిక్లు అవి అప్పుడప్పుడు వాడుతుంటే వాటికి మనం పెట్టే ఫుడ్ సరైనటువంటి పోషక లోపాలు, మనం అన్ని పోషకాలు ఉన్న ఫుడ్ పెట్టలేము. అలా అని చికెన్లు, మటన్లు, గుడ్లు అలాంటివి పెట్టడం వల్ల కూడా వాటికి లోపల ఇన్ఫెక్షన్స్ రావడం, డైజెషన్ కాకపోవడం, తర్వాత అవి వాటికి అలవాటు పడి వేరే ఆహారం ముట్టదు. గుడ్లు, చికెన్లు, షేర్వాలు అలాంటివి పెట్టేస్తుంటే అది ఏం చేస్తుందంటే నార్మల్ ఫుడ్ తినదు. కనుక అలాంటి అలవాటు చేయకండి దయచేసి. గుడ్డు పెట్టండి, ఎప్పుడైనా గుడ్డుని ఉడకబెట్టి కొద్దిగా పసుపు వేయండి ఉడికేటప్పుడు. ఆ పసుపు వేసిన గుడ్డు ఉడకబెట్టేటప్పుడు మీకు ఆ గుడ్డుని ఉడకబెట్టాక అన్నంలో కలిపేసి పెట్టండి. అలా ఎక్కువగా అలవాటు చేయొద్దు. వారానికి 2 సార్లు పెట్టండి. తర్వాత బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు వేయండి అన్నంలో, చిన్న ట్యాబ్లెట్. అదే మనం వేసుకునే వాటిలో పావు ముక్క వేస్తే దానికి సరిపోద్ది, దాని బాడీకి, దాని వెయిట్కి సరిపోద్ది. అలాగ మేము కూడా చేస్తుంటాం. కనుక మా డాక్టర్ చూడండి, లైకా లైకాది చాలా మేము పిలవగానే కుక్కని జుజ్జు, దుద్దు అని పిలవద్దు దయచేసి. పేరు పెట్టాం కనుక మనం పేరుతోనే పిలవాలి, దానికి అలవాటు చేయాలి. ఇప్పుడు మనం పేరు పెట్టి రాజా, రాణి, లైకా ఇలాగ రకరకాలుగా పప్పి, మమ్మీ, డాడీ అని పెడతారు. కొంతమంది పేర్లు పెడతారు సరదాగా, వాటి యొక్క ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు కొంతమంది. వేరే విధంగా కాదు, ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ అలాగా పేర్లు పెట్టి పిలిచేటప్పుడు పేరే పెట్టి పిలవాలి. దాన్ని దుజ్జు అని అలా పిలవద్దు. అలా పిలిస్తే దానికి అసలు దాని పేరు అదని తెలియదు. లైకా చూసారా, అది లైకా అనగానే దాని పేరు అని చూడండి, ఎలా చూస్తుంది దాని కన్ను. రే లైకా కమ్, అది చూసారా, లైకా కమ్ అనగానే లైకా అనగానే దాని పేరు అని తెలిసిపోద్ది. అది సిట్ ఏంట్రా, దాని యొక్క ఫీలింగ్ చూడండి. అది కళ్ళల్లో కళ్ళు పెట్టి అమాయకంగా క్యావరే ఏంట్రా, ఏం కావాలా, ఎందుకురా, అన్నం పెట్టిందా అమ్మ పెట్టిందా అన్నం, తిన్నావు కదా బిస్కెట్స్, మేరీగోల్డ్ బిస్కెట్ పెట్టండి, ఏమవుదు, అది లైట్ షుగరు, దానివల్ల దానికి హెయిర్ ఫాల్ అవ్వదు. ఇంకో విషయం ఏంటంటే కుక్కకి స్వీట్ పెట్టకండి. మీకు హెయిర్ ఫాల్ అవుతుంది, కుక్కకి ఎక్కువగా చికాకు అవుతుంది అనటానికి కారణం ఏంటంటే స్వీట్. మనకు కూడా స్వీట్ ఏదైనా విషంతో సమానం. పంచదార కానీ, స్వీట్స్ కానీ అన్నీ పంచదారతో తయారు చేస్తారు. ఏదైనా బెల్లమైనా సరే స్వీటే. ఏదైనా స్వీట్ ఎక్కువ అసలు పెట్టొద్దు. ఇప్పుడు ఒకసారి కొద్ది ముక్క పెట్టాలి, కానీ స్వీట్ ఎక్కువగా పెడితే వాటికి
న్యూరాన్ సిస్టమ్ వీక్ అయిపోద్ది. మనిషికైనా సరే, మనిషికైనా జంతువులకైనా స్వీట్ ఎక్కువగా పెడితే న్యూరాన్ సిస్టమ్ వీక్ అయిపోద్ది. న్యూరాన్ సిస్టమ్ వీక్ అయిపోతే ఆటోమేటిక్గా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి టోటల్గా డాగ్ వీక్ అయిపోయి హెయిర్ ఫాల్ అవుతుంది. తర్వాత దాని యొక్క ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోద్ది. అప్పుడు గజ్జి, తామర అన్ని ఇన్ఫెక్షన్స్ మొదలైపోతాయి. ఓకే, దయచేసి స్వీట్స్ని అలవాటు చేయకండి. చూడండి, ప్రశాంతంగా చక్కగా మా మెట్టు మీద తలకాయ పెట్టుకొని పడుకుంటుంది. దానికి ధైర్యం కట్టేసి ఉంచితే మా గోల గోల చేస్తుంది. మనమైనా అంతే కదా, గదిలో పెట్టేసి ఉంచితే మనకి ఒత్తిడికి గురవుతాం. అలాగా అవి కూడా కట్టేసి ఎక్కువసేపు కట్టేసి పెట్టామనుకోండి, ఒత్తిడికి గురైపోయి అరుస్తూ ఉంటాయి, చికాగా అవుతాయి. వాటి ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. అందుకని అప్పుడప్పుడు వదులుతూ ఉండాలి. ఇలాగా వాటి అవి ఆడుకుంటాయి, వాటి ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయి, పడుకుంటాయి. దానివల్ల వాటికి బలం, ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది. చక్కగా సంతోషంగా ఉంటాయి. సంతోషమే సగం బలం, జంతువుకైనా మనిషికైనా. అవి హ్యాపీగా అలా అలా మూవ్ అవుతూ ఉంటే అప్పుడు వాటికి చాలా ఆహ్లాదకరంగా మంచిగా ఉండి హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అయ్యి బాడీ అంతా కూడా మంచి స్ట్రెంగ్త్తో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి మా డాగ్ యొక్క చర్మం చూడండి ఎంత స్మూత్గా ఉందో. మాకు హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు మేము గమనించి బీ ట్యాబ్లెట్స్ వేయడం మొదలెట్టాం. వెటర్నరీ హాస్పిటల్లో, వెటర్నరీ మెడికల్ షాపుల్లో కూడా డాగ్కి B12 బలానికి మందంటే ఇస్తారు. B12 టానిక్ ఉంటుంది, B12 ట్యాబ్లెట్స్ ఉంటాయి. మన ఇంట్లో మనం వాడుకునే B12 ట్యాబ్లెట్లు కూడా చిన్న ముక్క వేయాలి, ఎక్కువ వేయకూడదు. మన బాడీ దాదాపుగా 50, 60, 70 కేజీలు ఉంటుంది. మన దాని వెయిట్కి తగ్గట్టు ఇస్తారు మనకి. దాని బాడీ ఎంత ఉంటుంది? మినిమం ఒక 10-15 కేజీలు ఉంటుంది. 10-15 కేజీలు ఉంటుంది. దాని వెయిట్ని బట్టి చిన్న ముక్క, మనం తీసుకునే ముక్కలు చిన్న ముక్క అన్నం, మజ్జిగ అన్నం. గుర్తుంచుకోండి, B12 వేసేటప్పుడు B కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు మజ్జిగ అన్నంలోనే వేయాలి. మనం కూర, కారం కొద్దిగా కలిపిన అన్నాల్లో వేస్తే దానికి కొద్దిగా లివర్ మీద వెయిట్ పడుతుంది. మజ్జిగ అన్నంలో వేస్తే ఏమైందంటే ఆ ట్యాబ్లెట్ ఈజీగా దాని యొక్క ఎఫెక్ట్ అనేది లివర్ మీద ఎక్కువగా పనిచేయదు, మంచిగా డైజెషన్ ఫ్రీ అయిపోద్ది. మనం చూసుకోండి, B కాంప్లెక్స్ ట్యాబ్లెట్ కానీ ఐరన్ ట్యాబ్లెట్ కానీ వేస్తే అవే తేన్పులు వస్తాయి కదా, అలా వేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, పెట్ లవర్సు, డాగ్ లవర్సు చాలామంది ఉంటారు కనుక చాలా విషయాలు, సున్నితమైనటువంటి చిన్న చిన్న విషయాలు తెలియకపోవడం వల్ల డాగ్ ప్రాబ్లంలో పడిపోద్ది. చిన్న విషయాలు, వెరీ లిటిల్ పాయింట్స్ అన్నమాట. వెరీ లిటిల్ పాయింట్స్ మనం తెలుసుకోవాలా. చిన్న చిన్న విషయాలు తెలియకపోవడం వల్ల పెద్ద పెద్ద సమస్యల్లో పడిపోతాం. పెద్ద పెద్ద సమస్యలకి, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న విషయాలే కీ పాయింట్స్ అన్నమాట. అవి తెలుసుకోవాలి. తెలుసుకొని ఒకళ్ళు తెలియకపోతే తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు వినాలి. విని దాన్ని మీరు తూచా తప్పకుండా పాటించాలి. ఇక్కడ చూడండి, తూచా తప్పకుండా అంటారు. తూచా తప్పకుండా అంటే దాన్ని అస్సలు మర్చిపోవద్దు, నెగ్లెక్ట్ చేయొద్దని. వింటారు, వింటం వేరు, ఆచరణలో పెట్టడం వేరు. 100 వింటారు, 1000 వింటారు, 1,00,000 వింటారు, కానీ ఆచరణలో పెట్టరు. ఆచరణలో పెట్టనోడు విని ఒకటే, వినకపోయినా ఒకటి, వాడు వేస్ట్ అన్నమాట. దయచేసి మంచి విషయాలు గుర్తుంచుకోండి. చిన్న చిన్న పాయింట్స్ కాదా అని వదిలిపెట్టొద్దు. చిన్న చిన్న పాయింట్సే పెద్ద పెద్ద సమస్యలకి సొల్యూషన్. కనుక తెలివిగల్లోళ్ళు చాలా చక్కగా వింటారు, ఆచరణలో పెడతారు, నష్టపోరు. దానివల్ల వాళ్ళు లబ్ధిని పొందుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ పెట్ లవర్స్, కుక్కల్ని పెంచేటోళ్ళు, పక్షుల్ని పెంచేటోళ్ళు, కోళ్ళని పెంచేటోళ్ళు చాలామంది ఉంటారు. 100లో ఒక 50-60 మంది పెట్ లవర్స్ ఉంటారు. మిగతా వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి అసహ్యం, చికాగా అంటారు. కానీ కనుక కంపల్సరీ పెట్ లవర్స్కి చెప్తున్నాను, దయచేసి చూడండి. ఇప్పుడు ఇది మాది ఫిమేల్ డాగ్, లైకా ఫిమేల్. దీనికి ఇప్పుడు క్రాసింగ్ ఏజ్ వచ్చింది. హీట్కి రావాలి. హీట్కి వచ్చింది ఒకసారి, ఇంకోసారి రాలేదు, ఇంకా రావాలి. వచ్చినప్పుడు ఇది వాతావరణం కూడా మొన్నటి వరకు విపరీతమైన వర్షాలు, చికాగుల్లో ఎప్పుడైనా సరే క్రాసింగ్ చేయించకండి అన్నారు డాక్టర్ గారు. దానివల్ల కూడా ఈ వాతావరణం చల్లగా ఉండటం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కనుక దయచేసి మీరు కొద్దిగా ఈ స్ప్రింగ్ సీజన్, శీతాకాలం మొదలైనప్పుడు క్రాసింగ్ చేయించుకోండి. మంచిగా ఉంటే పిల్లలు కూడా సేమ్ డాగ్తో క్రాస్ చేయించండి. ల్యాబ్తోనే మంచిగా చేయించుకోండి. చాలామంది దీన్ని
గోల్డెన్ రిట్రీవర్ అనేసి డిఫరెంట్ బ్రీడ్ అది. గోల్డెన్ రిట్రీవర్ ల్యాబ్ వేరు, అది వేరు. అయితే దాన్ని వాళ్ళు సేమ్ కొన్ని పోలికలు ఉంటే క్రాస్ చేపిస్తారు, కానీ అలా చేపివద్దు దయచేసి. ఎందుకంటే దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది దాదాపుగా దగ్గర సంబంధం ఉంటుంది, కానీ దాని జీన్స్ కానీ దాని యొక్క హార్మోన్స్ లెవెల్స్ కానీ ఈక్వల్ ఉంటాయి. కానీ ఏదైనా సరే ల్యాబ్ టు ల్యాబ్, మేబీ కలర్ డిఫరెంట్ కలర్స్ అయితే నో ప్రాబ్లం. కలర్ జాతి ఒకటి సేమ్, దాని ల్యాబ్ ఉన్నది ల్యాబ్తోనే కలపాలా. అయితే డిఫరెంట్ కలర్స్ అయినా నో ప్రాబ్లం. నల్ల ల్యాబు, క్రీమ్ కలర్ ల్యాబు, వైట్ ల్యాబు, దీంట్లో కలర్స్ ఉంటాయి. తర్వాత గ్రే కలర్ ల్యాబ్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, క్రీమ్ కలర్ ల్యాబ్ ఉంటుంది. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. కానీ మీరు కలర్ని ఫాలో అవ్వచ్చు, కలరు డిఫరెంట్ చేయొచ్చు. బ్లాక్ని వైట్తో, క్రీమ్ని వైట్తో, లేకపోతే వైట్ని క్రీమ్తో, అలాగా డిఫరెంట్ కలర్స్ని సేమ్ ల్యాబ్ డాగ్లోనే మీరు అలా ఒక ల్యాబ్ డాగ్తోనే మీరు క్రాసింగ్ చేయించుకోండి. మీ పిల్లలు మంచిగా హెల్తీగా ఉంటాయి, బలంగా ఉంటాయి, ఒరిజినల్ బ్రీడర్గా ఉంటుంది. చాలా చక్కగా వాటి యొక్క జెన్యూన్ సిస్టమ్ చాలా బాగుంటుంది. వాటి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, చాలా చలాకీగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి, చాలా షైనింగ్ఫుల్గా ఉంటాయి. సేమ్ బ్రీడ్కి అన్ని లాభాలు. డిఫరెంట్ బ్రీడ్ వల్ల చెప్తాను కదా మీకు, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం, వాటి యొక్క తీరు, వాటి యొక్క నైజంలో తేడా రావడం, వాటి యొక్క ప్రవర్తనలో తేడాలు రావడం, వాటి ఇమ్యూనిటీ పవర్ తగ్గి వాటికి డిఫరెంట్ డిసీజెస్ రావడం, స్కిన్ ఎలర్జీలు రావడం జరిగిద్ది. ఓకే ఫ్రెండ్స్, అందుకని సేమ్ బ్రీడర్లతోనే మీరు వాటిని క్రాస్ చేయించండి. వాటి పిల్లలు హెల్తీగా ఉంటాయి, మీకు హ్యాపీగా ఉంటుంది, మీకు బాధ ఉండదు. చికాకు డాగ్ ప్రాబ్లంలో ఉంటే మళ్ళీ మీకు పెద్ద పని, హాస్పిటల్ తిప్పాలా, దానికి వ్యాక్సిన్లు ఇవ్వాలా, అవి చేయాలా. ఇంకో విషయం ఫ్రెండ్స్, వీటికి ఇయర్లీ కంపల్సరీ వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, మీకు తెలుసు కదా. యాంటీ ర్యాబిస్ అని, తర్వాత ఈ టీకా వ్యాక్సిన్స్ అని, రోగాలు రాకుండా వ్యాక్సిన్లు ఉంటాయి. యాంటీ ర్యాబిస్ ఉంటాయి, ర్యాబిస్ అటాక్ కాకుండా యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ ఇస్తే దానికి ర్యాబిస్ రాదు. అదైనా మనకైనా అక్కడన్నా గోరు తగిలినా, పన్ను తగిలినా మనకి డేంజర్ అవ్వదు. మొన్న విన్నారు కదా, ఎవరో ఒక క్రికెటరు చిన్న కుక్క పిల్లని రక్షించబోయి ఆయన దయతో చేసినటువంటి పని అతనికే ఒక శాపంగా మారి అతను చనిపోయాడు. చిన్న కుక్క పిల్లని రక్షించాలని పట్టుకోపోతే దాని పన్ను తగిలింది. ఆయన శరీరానికి లైట్గా రక్తం దాని లాలాజలం రక్తంలో కలవకూడదు, చాలా డేంజర్. ఏదైనా సరే మనం పెట్టి యానిమల్స్నైనా సరే చెప్పలేం, ఎలా ఉంటుందో చెప్పలేం. వాటి యానిమల్స్ యొక్క సలైవా, దాని యొక్క చిల్లు అంటారు మనం, సలైవాని మాత్రం మనం ఎక్కువగా చేతులకి వాటికి తగిలేటట్టు వాటితో ప్రవర్తించవద్దు దయచేసి. ఎందుకంటే మనం పని చేసుకునేటప్పుడు ఎక్కడైనా చిన్న నెత్తురు ఘాటు పడ్డదనుకోండి, ఆ ఘాటు పడ్డప్పుడు నెత్తురు పైకి వచ్చి ఉంటుంది, మనం దాన్ని పట్టించుకోం, చిన్న ఘాటే కానీ. అప్పుడు మనం కుక్కతో ఆడుకోవడం, ఆ యొక్క డాగ్తో మనం అటు ఇటు మనం సరదాగా చూసినప్పుడు అది కావాలని చేయదు, తగిలిద్ది దాని సలైవ. ఏదైనా తేడా ఉందనుకోండి, ఆ సలైవ బ్లడ్లోకి వెళ్ళిందంటే అది ఎప్పటికైనా తేడానే. వ్యాక్సిన్ వేస్తే ప్రాబ్లం ఉండదు, కానీ ఏమో చెప్పలేం. అందుకని మనం జాగ్రత్తగా ఉంటాం, మంచిది ప్రతి విషయానికి. ఇప్పుడు వాటికి తెలియదు, అవి కావాలని మన మీద మనం పెంచే డాగ్ అటాక్ చెయ్యం. వాటికి ఏదైనా తేడాలు వచ్చినప్పుడే. కొంతమంది పెంచలేక కొన్ని రోజులు పెంచుతారు, కొన్ని రోజులే పెంచుతారు. వాటికి తిండి పెట్టలేక, మెయింటెనెన్స్ చేయలేక, వాటి శుభ్రం చేయడానికి టైం లేక, లేకపోతే వీళ్ళు బద్ధగస్తులు ఉంటారు. 90% లేజీ పర్సన్స్ పెట్స్ని పెంచొద్దు దయచేసి, మీకు దండం పెట్టి చెప్తున్నా. పెట్స్ని ఇంట్రెస్ట్ అంటే ఏంటి, మనం అవి ఎంత గలీజ్ చేసినా, అవి ఎంత లేజీగా అనిపించినా మనం లేజీగా ఉండొద్దు దయచేసి. ఇప్పటికప్పుడు అలర్ట్ అవుతూ వాటి శుభ్రంగా పెడుతూ వాటి వ్యవహారాల్లో మంచిగా మనం వాటితో పాటు మనం కూడా చక్కగా కష్టపడాలా. అవి రన్నింగ్ చేయాలా, అవి తిప్పాలా, వాకింగ్ చేపియాలా, అన్నీ చేస్తేనే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తారు. కనుక కొంతమంది ఏమో కొత్త మోజు అనేసి, కొత్త వింత పాత రోత అనేసి కొత్తగా చూస్తారు. చిన్న పిల్లలు ముద్దుగా ఉన్నంతసేపే పెంచుతారు. మళ్ళీ అవి పెరిగే కొద్ది వాటికి ఇంట్రెస్ట్ పోయి వాటిని వదిలేయడం, రోడ్ల మీద వదిలేస్తారు, పట్టించుకోరు. అవి ఏం చేస్తాయి,
ఆ రోడ్ల మీద పట్టించుకోపోయేటప్పటికి వీళ్ళు ఇక పట్టించుకునే వాళ్ళు ఏముంది, టయానికి తిండి కూడా పెట్టరు. అవి ఆకలికి ఏం చేస్తాయంటే ఆ రోడ్ల మీద ఉన్న చచ్చిపోయిన కుళ్ళిపోయిన కప్పల్ని, ఆ ఎవరైనా పడేసిన ఎలకల్ని, ఏ, తర్వాత కుళ్ళిపోయి ఉన్నటువంటి ఏదన్నా ఎముకల్ని, ఆవుల్ని గేదెల్ని ఎక్కడైనా పడేస్తారు కొంత పొలాల చుట్టూ ఆ వాగుల్లో. ఏం చేస్తాయి, మనం పట్టించుకో, మన పనుల్లో మనం ఉంటాం. వెళ్ళిపోయి అక్కడ వాసనకి ఎంతైనా కుక్కే కదా, ₹1,00,00,000 పెట్టిన కుక్కే, వీధి కుక్కైనా వీధి కుక్కే. మనం ₹1,00,00,000 పెట్టిన కుక్క అయినా కుక్కే. కాకపోతే మనం అది ఎంత పెట్టామనేది కాదు, మనం దాన్ని ఎంత జాగ్రత్తగా, ఎంత ప్రేమగా, అభిమానంగా చూసుకుంటున్నాం. ఆ ప్రేమను, అభిమానాన్ని, వాటి జాగ్రత్త విషయంలో కూడా పాటించాలి. ఏదో ప్రేమ ఉందనేసి పెంచేసి దాన్ని అడ్డగోలుగా చేస్తే చచ్చిపోద్ది. అదేం చేస్తుందంటే బయటకు వెళ్ళిపోయి శ్మశానాల్లో కూడా వెళ్ళిపోతాయి. పొలాల్లో వాగులమ్మట కుళ్ళిపోయిన ఆ కళేబరాల్ని కూడా తింటుంది అది. దానికి ఉన్న కుక్కగా చెప్తున్నాగా, ₹1,00,00,000 కుక్కే, కుక్కే, రూపాయి అయినా కుక్కే. కుక్క దాని బుద్ధి పోనిచ్చుకోదు. మీరు ₹1,00,00,000 కుక్కనైనా సరే మీరు 2 రోజులు అన్నం పెట్టకుండా వాగెమ్మట వదిలేయండి. ఆ చచ్చిపోయిన కప్పల్ని, చచ్చిపోయిన పాముల్ని, ఆ చచ్చిపోయిన ఎలకల్ని, అది దానికి ఉన్న నైజం, అది దాని యొక్క సహజత్వం, అది తినేస్తుంది. దానికి వాసన, నీసు వాసన, గలీజు వాసన. పెద్ద పులి చూడండి, జంతువుని మురగబెట్టుకుని తింటుంది అది. పెద్ద పులి వేటాడిన వెంటనే జంతువుని తిందు. ఏం చేస్తుంది, పెద్ద పులి జంతువుని మురగబెట్టుకుని తింటుంది. ఎందుకంటే అది పట్టిన వెంటనే మెడ పట్టిద్ది. పెద్ద పులి మెడ దగ్గర ఉన్న నరాల్ని, ఆ యొక్క రక్తనాళాలని నొక్కి, ఆ రక్తనాళాల నుంచి రక్తం పవర్ఫుల్గా అది పరిగెత్తిది కదా. ఆ పరిగెత్తినప్పుడు ఆ హార్ట్ పంపింగ్ వేగంగా ఉండి అది అలా గొంతు కొరికినప్పుడు డ్రాకులాగా కురికినప్పుడు ఆ రక్తం పౌంటింగ్ లాగా దాని మెడలో కుట్టిద్ది. ఎవర్రా లైకా, ఎవరు వచ్చారు? వాట్ హ్యాపెండ్ లైకా? అమ్మ, బయట కుక్క ఏదైనా అరిసినా, బయట ఎవరైనా వచ్చినా కాళ్ళ శబ్దం వెంటనే వింటది. మనకి దానికి వినబడే శబ్ద తరంగాలు మనకి వినబడవు. దానికి చాలా సున్నితమైన శబ్ద తరంగాలు కూడా వినపడతాయి. అదే అందుకని కుక్కలు చూడండి, ఏదైనా చిన్న శబ్దమైనా అలకడికి వెంటనే గ్రహిస్తాయి. వాటికి ఉన్న పవర్ అది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్. కనుక దయచేసి కుక్కల్ని పెంచితే ఒక బాధ్యతాపరంగా, ప్రేమగా, ఒక బాధ్యతాపరంగా వాటికి ఏం కావాలో, ఏ టైంలో ఎలా చేయాలో చేస్తేనే కుక్కల్ని పెంచండి దయచేసి. కొత్త వింత పాత రోతాన్ని తెచ్చిన కొత్తలో పెంచుతారు. తర్వాత బద్ధకం చేస్తారు, దాన్ని పట్టించుకోరు, సరిగ్గా తిండి పెట్టరు. ఆ తిండి ఖర్చు ఎందుకని దానికి బిస్కెట్లు పెట్టరు. వ్యాక్సిన్, చాలామంది వ్యాక్సిన్ దగ్గర వచ్చేటప్పటికి ₹1,000 2,000 అనేసి ఆ డబ్బులకి వాళ్ళు పెట్టలేకనో లేకపోతే ఇంట్రెస్ట్ లేకనో, కుక్కకి ఎందుకు ₹1,000 పొక్క, మనకి డబ్బులు ఎందుకులే అనేసి వ్యాక్సిన్ అయిపోయారు. తద్వారా అది కూడా వ్యాక్సిన్ అయిపోయారు, టయానికి చూడరు, తిండి పెట్టరు, వదిలేస్తూ ఉంటారు రోడ్ల మీదకి. అర్థమైంది కదా. స్వేచ్ఛగా వదిలేస్తే అదేమవుతుంది, అది అడ్డగోలుగా తిని ఆ ఈ గలీజు తిని మళ్ళీ ఆ మూతులతో తీసుకొచ్చి మళ్ళీ కప్పను కుళ్ళిపోయిన కప్పను ఎలకను తిని వచ్చేస్తుంది. వీడికి తెలియదు. మూతితోనే యజమాని మీదకి వచ్చేసి ఆయన నాకిద్ది. మళ్ళీ దానికి వైరస్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియాలు ఇంట్లోకి వచ్చేస్తాయి, ఇంట్లో వాళ్ళ మీదకి వచ్చేస్తాయి. దానికి కూడా ఇన్ఫెక్షన్ మొదలయ్యి మెల్లగా దానికి పిచ్చెక్కిద్ది. ఇక అది ఒక్క పిచ్చెక్కడం అంటే ఎలా ఎక్కిద్ది, అది తినే గలీజు కుళ్ళిపోయినవి తినటం వల్ల ఆ వైరస్, బ్యాక్టీరియా వాటికి ర్యాబిస్ కింద మారిపోతుంది. మెల్లగా ఏం చేస్తుంది, దాని ర్యాబిస్ ఇంప్రూవ్ అయ్యిద్ది. ఇంగ్లీష్ సినిమాలో చూడండి, డ్రాకులాలు, జాంబీస్ ఎలా మారిపోతూ ఉంటాయి. జాంబీస్ చూశారు కదా. హార్ట్ వేగం పెరిగిపోద్ది. వాళ్ళకి ఆ వైరస్ మొత్తం కంట్రోల్ తప్పిద్ది. బ్రెయిన్ని కంట్రోల్ చేస్తూ ఆ బ్రెయిన్ విచ్చలవిడిగా తయారు చేసి అవి వేగంగా వచ్చి వేరే వాళ్ళని కొరికేస్తాయి. కుక్కలు కూడా అంతే, జాంబీస్లానే అవి. వాటికి పిచ్చెక్కిందంటే మొన్నే మా ఇంటి పక్కన మామగారిని, మొన్న చెప్పాను కదా, మా మామగారు ఇంట్లో పడుకుంటున్న మనిషిని పిచ్చి కుక్క పరిగెత్తుకుని వచ్చి లోపల ఇంట్లో మంచం మీద పడుకుంటున్నామని మోచేయి దగ్గర ఇలా పళ్ళు దింపేసింది, కొరికేటప్పుడు గోలగొలిసేటప్పటికి మేము కర్ర పరిగెత్తేటప్పుడు పారిపోయింది. దాన్ని మరి అది ఎక్కడెక్కడ వెళ్ళి ఊర్లోకి వెళ్ళి ఆవు దూడల్ని వాటిని కరిసిందట. మరి దాన్ని ఎట్టుపోయిందో మరి తెలియదు, కనబడలేదు, ఎవరు చంపేశారని తెలిసింది. వైరస్ ర్యాబిస్ దానికి అటాక్ అయింది.
అది అలాగైద్ది. యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ చేయకపోతే మన ఇంట్లో కుక్కకైనా నిర్లక్ష్యం చేసి వదిలేస్తే బయట పిచ్చి పిచ్చి గలీజు తినేస్తాయి, తెలియదు వాటికి. ఏది మంచిది చెడు తెలియదు వాటికి. వాసన గలీజు కుళ్ళిపోయిన వాసన వస్తే తినేస్తాయి పెద్ద పుల్లాగా. పెద్ద పుల్లు అట్టే రక్తం తాగేస్తుంది. తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏ తోరలోనో ఏ చెట్టులోనో ఎక్కడోనో దాస్తుంది. కుళ్ళిపోయాక వెళ్ళి తింటుంది. అది వాటికి కలిగే ప్రాబ్లమ్స్ వాటికి వస్తే కనుక అది అడవుల్లో కనుక మనకు తెలియదు, ఏదైనా జరగచ్చు. కొన్ని పులులు చూడండి అడవుల్లో చచ్చిపోయి ఉంటాయి, ఏ కారణం లేకుండానే చచ్చిపోయి ఉంటాయి. అరే ఫారెస్ట్ వాళ్ళు చూసి దాన్ని ఎవరు చంపారా అని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు వాళ్ళు. కొంతమంది తెలివిగల ఫారెస్ట్ ఆఫీసర్లు లేదు ఇది ఇన్ఫెక్షన్ అయి చచ్చిపోయింది, ఏదో తిన్నది అనేసి కుళ్ళిపోయినది తిన్నది ఇన్ఫెక్షన్ అయి చచ్చిపోయింది అని వాళ్ళు కొంతమంది తెలివిగల ఫారెస్ట్ ఆఫీసర్లు గుర్తుపడతారు దాన్ని టెస్టులు చేసి. కొంతమంది కంగారు పడులు ఎవరు చంపారని కంగారు పడుతూ ఉంటారు. కనుక ఏదైనా సరే కుక్క అయినా పులైనా ఏదైనా మనం పెట్టుగా పెంచుకుని, ఇప్పుడు దుబాయ్ కంట్రీస్లో ఎక్కువగా పులుల్ని పెంచుతారు. చిరుత పులుల్ని, సింహాలని, పెద్ద పులుల్ని పెంచుకుంటారు. అక్కడ వాళ్ళకి రైట్ ఉంది, వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళు కోటీశ్వర్లు, వాళ్ళు బిలియనియన్లు, వాళ్ళకి డబ్బు అంత లెక్క ఉండదు. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే సరదా కోసం అంతే, దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఏం లేదు. వాళ్ళు రోజుకి ఒక పులికే దాదాపుగా మన లెక్క ప్రకారం అయితే ఒక 10,000 ఖర్చు పెడతారు. డైలీ 10,000 పులికి. ఒక పులి పెంచడానికి 10,000, 5,000, 20,000, 30,000 ఖర్చు పెడతారు పులుల కోసం. బీఫ్ తెచ్చేసి ఆ మటన్లు, మేకల్ని కూడా కోసి, చికెన్, కోళ్ళు వేస్తూ ఉంటారు. ఏంటంటే దురద అంతే. డబ్బు ఉంది కనుక ఆడుకుంటున్నాడు. వాళ్ళకేంటి అవసరాలకి మించిన డబ్బు ఉంటుంది కనుక, మనిషి అవసరానికి మించిన డబ్బు ఉంటే కోతి అవుతాడు. మనిషి యొక్క నైజం ఏంటి? మనమేనంతే. అవసరానికి మించి డబ్బు ఉంటే మానవుడు కోతి అవుతాడు. వాడు ఏం చేస్తుంటే వాడికే తెలియదు, పిచ్చి 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 పనులు చేస్తూ ఉంటారు. అలానే మనుషుల దగ్గర అవసరానికి మించి ఉండకూడదు. అవసరానికి మించి ఉంటే మనిషి కోతి అయిపోతాడు. కోతి అంటే ఏంటి? వాడు పిచ్చిగా ప్రవర్తిస్తాడు. చూడండి సిటీల్లో, టౌన్లో వాళ్ళ తల్లిదండ్రులు లెక్కలేనంత తండ్రి ఎంప్లాయ్, తల్లి ఎంప్లాయ్, కొడుకు మాత్రం రోడ్ల మీద కూతుళ్ళు కొడుకులు చూడండి ఇక డబ్బు వేసుకొని ఎక్కువ సిటీల్లో జరుగుతూ ఉంటాయి. మీరు చూసే ఉంటారు. ఇచ్చలు పెడతాను మాట వినరు. వాళ్ళేమో పొద్దున్న ఎగితే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ ఉంటే పిల్లలేమో పాడైపోయి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. అంటే అందరిని మనం అనొద్దు, కొంతమంది ఉంటారు అన్నట్టు చూస్తూనే ఉంటారు. సిటీల్లో కూడా ఉంటారు కొంతమంది విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. అలాగనే ఏదైనా సరే డబ్బు ఉన్నా లేకపోయినా, డబ్బు లేనట్లు ఉంటేనే మనిషి జాగ్రత్తగా ఉంటాడు. విచ్చలవిడిగా డబ్బు అవసరాలకి మించి ఉంటే మనిషి కోతి అయిపోతాడు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? అది బందీలు పక్షులనైనా కుక్కలనైనా పెట్స్ లవర్స్ పెంచుకుంటుంటే కొంతమంది వచ్చి వాటిని బందీ చేయకూడదు, వదిలిపెట్టండి. బందీ అంటే అర్థం ఏంటి? వాటి సేఫ్టీని కూడా మనం ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎగిరే పక్షి అయితే పర్లేదు, దానికి ప్రమాదం ఉండదు. అది ఏదైనా అటాక్ చేసినప్పుడు ఎగిరిపోద్ది, సేఫ్ అయిపోద్ది. కానీ మనం పెంచుకునే పెట్స్ యానిమల్స్ అయితే మాత్రం ఎగరలేవు కదా. మనం వాటికి అడ్డగొరకు ఇప్పుడు మా ర్యాబిట్స్ ఉన్నాయి చూడండి, మేము ఇప్పుడు వాటిని అలా కంట్రోల్లో పెడతాం. చూస్తున్నాగా చూడండి ర్యాబిట్స్ మా దగ్గర ఎప్పుడు ఉంటాయి. ర్యాబిట్స్ నేను పెట్ లవర్ని. మనకి ఎప్పుడు సరే ఇంట్లో ఏదో ఒక యానిమల్ కానీ, కనీసం అట్లీస్ట్ ఒక ఫిష్ ఎక్వేరియం కానీ ఏదో ఒకటి ఉండాలి మనకి. ఏంటంటే చిన్నప్పటి నుంచి అలవాటు నాకు. అది అలవాటు ఏం చెప్తాం. ఇక అది కొంతమంది చిచ్చు అంటారు గలీజ్ అనేసి. మనకు అలా లేదు. మనం పర్ఫెక్ట్, మనకి అలవాటు ఉంది. అలవాటు ఉన్నా మనం ఆ పెట్స్ పెంచాలన్న అభిమానం ఉన్నా మనం దానికి తగ్గట్టు మనం చేయాలా. లేజినెస్ చేయకూడదు. మనం బద్ధకంగా కొన్ని రోజులు చాలామందిని చూస్తా, కుక్కల్ని 4 రోజులు పెంచుతారు ముద్దుగున్నప్పుడు. అది ముద్దులా తయారైనప్పుడు దాన్ని ఇంట్రెస్ట్ పోయి రోడ్డు మీద వదిలేస్తారు, ఖతం. ఇప్పుడు హైదరాబాద్ 5,000, గుంటూరు, విజయవాడ అలాంటి సిటీస్ దగ్గరలో చూడండి, ఎప్పుడైనా సరే కొన్ని పెట్స్ మంచి బ్రీడ్ పెట్స్, మంచి జాతి కుక్కలు కనబడుతూ ఉంటాయి రోడ్ల మీద. అటు గజ్జొచ్చి లేకపోతే జుట్టు ఊడిపోయి పిచ్చెక్కినట్టు తిరుగుతూ ఉంటాయి. అంటే అర్థం ఏంటి? వాళ్ళు దాన్ని చేయొచ్చు, వ్యాక్సిన్లు వేసి ఇంట్రెస్ట్ చేయొచ్చు, కానీ వాళ్ళు బద్దగస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఏదో ముద్దుగా ఉన్నప్పుడు ఎవరు తెచ్చిచ్చినా లేకపోతే డబ్బులు పెట్టైనా 10,000 పెట్టి కొనేస్తారు. అది కొనేసి వాళ్ళు దాన్ని చూసే విధానంలో ఇంట్రెస్ట్ చూపించరు. తద్వారా అదేదో గలీజ్ ఏదో తిని దానికి గజ్జి కానీ లేకపోతే పిచ్చెక్కిద్ది, దానికి
బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ అయిపోయి అది మెల్లగా జుట్టు రాలడం, ఇంట్లో జుట్టు రాలడం, సలైవా కార్చడం చేస్తుంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద యాక్షన్ తీసుకోవాలా, దాన్ని స్నానం చేపియాలా, పొటాషియం పర్మాంగనేట్ వాటర్ పెట్టి తర్వాత డెటాల్తో గడగాల, దానికి వ్యాక్సిన్ ఉంటుంది, యాంటీ వైరల్ బ్యాక్టీరియాలు వ్యాక్సిన్స్ చేపియాలా, దాన్ని మళ్ళీ జాగ్రత్త చేస్తే నార్మల్గా వచ్చి మంచిగా ఉంటుంది అది మళ్ళీ. కానీ వాళ్ళకి అంత ఓపిక ఉండదు, అంత తీరిగా ఉండదు, అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడైతే దానికి గజ్జిని చూశారో అనేసి ఏం చేస్తారు, మెల్లగా రోడ్ల మీద వదిలేస్తారు. ఇంటికి దగ్గర వదిలేస్తే చూస్తారు ఎవరైనా మళ్ళీ అని అంటారు అనేసి మళ్ళీ ఏం చేస్తారు తెలుసా, దానికి ఒక ప్లాస్టిక్ కవర్ చుట్టేసి ఒంటికి పట్టుకోకుండా దాన్ని తీసుకెళ్ళి కార్లలో తీసుకెళ్ళి నడి రోడ్ల మీద హైవేల మీద వదిలిపెట్టేస్తారు. చాలామందిని చూస్తున్నాను. దయచేసి అలా చేయొద్దు. అసలు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే దాటి జోలికి వెళ్ళకండి. మీరు ఎవరైనా కుక్క ఇస్తా ఉన్నా లేకపోతే డబ్బులు పెట్టి కొనుక్కొనైనా అలా పెంచితే మంచిగా పెంచండి. ఇప్పుడు చూడండి మళ్ళీ చూస్తున్నారు కదా, మేము ప్రతిదీ ఇక్కడ డెటాల్ వేస్తాం. ఇక్కడ దానికి ఆ గేట్ దగ్గర కట్టేసినా దానికి అది యూరిన్ పోస్తే ఎమ్మటే నీళ్లు పెట్టి కడిగేస్తాం, డెటాల్ వేస్తాం, షాంపూలు పెట్టి దాని షాంపూలు తెచ్చి దాన్ని స్నానం చేపిస్తాం. అంతేకాకుండా మళ్ళీ ఆయుర్వేదంలో అలివేరా వేప చూడండి, దాని స్కిన్ మీద మాటలు చెప్పడం కాదు, మేము చూపిస్తాం ప్రయోగపూర్వక. మా వీడియోలన్నీ కూడా జెన్యూన్ ప్రయోగపూర్వకంగా చెప్తుంటే చూసి చెప్పండి. ఇవ్వండి, దేకో భయ్యా దేకో, चमड़ा कैसा है वो, देखो तो షైనింగ్ है, देखो చూడండి. అలానే ఏదో కుక్కలకి మీరు వేలు ఖర్చు పెట్టమని చెప్పట్ల. పెడిగ్రీ అలవాటు చేస్తే అది ఏం చేస్తుంది అంటే కుక్కకి పెడిగ్రీ మనం వేసే స్తోమత మన ఎప్పుడు ఉండి ఇప్పుడు దాని పెడిగ్రీ మీదే పెంచాలి. అప్పుడు అలా కాకుండా కుక్కకి ఏం చేయాలంటే ఎప్పుడేం గుర్తుంచుకోండి, డాగ్స్ పెంచేటప్పుడు వీడు డిఫరెంట్ కర్రీస్ వేయాలి. తోటకూరలో కాల్షియం ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, ఐరన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. తోటకూర వేసి ఒక తోటకూరలో ఒక గుడ్డు పగలు పెట్టేయండి. తోటకూర గుడ్డు మనం కూడా తింటాం, మనకి ఆరోగ్యమే, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. దానికి అన్నంలో కలిపి దానికి తోటకూర అన్నం మనం కూరగాయల అన్నం పెట్టేటప్పుడు దాన్ని కొద్దిగా మార్చండి. పొద్దున్న జస్ట్ కొద్దిగా దాన్ని వేసేసి మధ్యాహ్నం 2-3 పెట్టకండి. వానికి ఆకలి వేయాలి, బాగా అరుస్తూ ఉంటుంది ఆకలేసి. అప్పుడు మీరు కూర వేసేసి గుడ్డు పగలు కొట్టిన కూర పసుపు వేసి వండాలి. దాంట్లో కొద్దిగా పసుపు ఎక్కువ వేయాలి, వేసి వండి మీరు పెట్టండి. అది వెంటనే తినేస్తుంది. ఎందుకు తింటుంది, చికెన్ కంటే ఎక్కువ ఇష్టంగా తింటుంది. లైకా అలాగా మంచిగా కూర్చుంటుంది. పిలవగానే పేరు పెట్టి పిలవండి. కుక్కకు మీరు డాగ్కి పేరు పెడతారు కదా, ఆ పేరు పెట్టి పిలవండి. జుజ్జు జుజ్జు దుద్దు దుద్దు ఇలా పెట్టొద్దు, అలా పిలవద్దు. అలా పిలుస్తుంది దాని యొక్క పేరు మర్చిపోద్ది. అది ఇదేంటి అని మనం దానికి ఏం పేరు పెడతాం అలా పేరు పెట్టి పిలవగానే అది యాక్షన్లోకి రావాలా. ఓకే, లైకా చూసారా. సిట్ డౌన్, సిట్ లేకా బయటమ్మా లేకా సిట్ బయట. ఓకే ఫ్రెండ్స్, వింటున్నారు కదా. ఈ విధంగా డాగ్స్ విషయంలో జాగ్రత్తలు వహించండి. దయచేసి వదిలిపెట్టేవద్దు. ఇంట్రెస్ట్ వచ్చే వరకు పెంచి, ఇంట్రెస్ట్ ఉన్న వరకు పెంచి తర్వాత రోడ్ల మీద వదిలేయద్దు. మీకు అంతగా ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరికైనా పెట్ లవర్స్కి ఇచ్చేయండి, ఫ్రీగా ఇచ్చేయండి. దాన్ని బాధ పెట్టి దాని పాపం ఉసురు పోసుకొని దాన్ని రోడ్ల మీద వదిలిపెట్టడం చేయొద్దు. మీకు ఎప్పుడైతే డాగ్ మంచిగా ఉన్నప్పుడే మీకు ఇంట్రెస్ట్ పోతుంది అనుకోండి, మంచిగా ఉన్నప్పుడే కండిషన్లో ఉన్నప్పుడే వేరే వాళ్ళకి ఇస్తే తీసుకుంటారు. దానికి గజ్జి తామర అన్నీ మొదలయ్యాక అది గీక్కొని లాలాజలం కారుస్తూ ఇంట్లో తిరుగుతున్నప్పుడు దానికి అసహ్యం చేసి వదిలితే ఎవరికైనా ఇవ్వాలన్నా తీసుకోడాడు. మీరు యాక్సిడెంట్ లేపలేదు, దానికి గజ్జి వచ్చింది ఇప్పుడు తగ్గదని ఎవడు తీసుకోడు. ఆ పాపం తగిలిద్ది మీకు. మళ్ళీ దాన్ని తీసుకొని రోడ్డు మీద వదిలి పెడతా వేరే కుక్కలు కరవడం, ఉసురు పోసుకున్న వాళ్ళు అవుతారు. దయచేసి పెట్ లవర్స్, డాగ్ని పెంచుకునేటోళ్ళు, డాగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, మేము చెప్పేటటువంటి విషయాలు ఇవి కనుక దయచేసి ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా పెంచండి, లేకపోతే వాటి జోలికి వెళ్ళకండి. చూసి ఆనందించండి అంతేగాని దాన్ని తెచ్చి పెంచొద్దు ఇంట్రెస్ట్ లేకపోతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము మాటలు చెప్పడం కాదు, మీకు చూపిస్తున్నాం. చూడండి డాగ్ మీకు చూస్తే అర్థమైద్ది. మేము పెంచే విధానం చెప్పా కదా,
ఏదో లక్షలు వేలు వేలు తాగలబెట్టి తిండి పెట్టమనట్ల మనం తినే తిండినే కొద్దిగా జాగ్రత్తగా పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, చికెన్లో మటన్లో అలవాటు చేయకండి. అలవాటు చేస్తే అది మామూలు తిండి తిందు, మంచి ఆకుకూరలు కూరగాయలు తిండి తిందు. దానికి పోషకాలు దీంట్లో లభించవు, దీనంతగా మటన్ చికెన్లో ఉండవు. ఫైబర్ ఫుడ్ కనుక అది దీనికి మోషన్ కూడా మంచిగా అయింది, ఫ్రీగా అయింది. ఇంకోటి ఫ్రెండ్స్, మీరు కలిపే దీనికి పెట్టే ఫుడ్లో అన్నంలో కొద్దిగా తౌడు కూడా కలపండి. B12 తౌడు అనేది మంచి పవర్ఫుల్ హెల్దీ ఫుడ్. తౌడు బలమైనటువంటి ఆహారం. ఇప్పుడు డాక్టర్ కూడా చెప్తున్నారు కదా, తౌడు బి కాంప్లెక్స్ B12. అలా అని అడ్డగోలు తౌడులు కాదు, పురుగులు పడ్డాయి ముక్కిపోయిన తౌడులు కాదు, మంచి ఫ్రెష్ తౌడు. మనం ఈ మధ్య డాక్టర్లే చెప్తున్నారు కదా, తౌడు తినండి, తౌడు కూడా మంచిది అనేసి. ఆ మిల్లులో ఉంచి ఫ్రెష్ తౌడు తెచ్చి మనమైన నైట్ తౌడు 4 చెంచాలు వేసి దాన్ని కషాయం దిగేటరకు 4 చెంచాలు తౌడు వేసి ఒక గ్లాస్లో దాంట్లో ఆ తౌడుని నైట్ పెడితే పొద్దున్నే కరిగి దాని యొక్క జ్యూస్ లోపల దిగాక పొద్దున్నే దాన్ని వడపోసి ఆ నీళ్ళలో కొద్దిగా తేనె నిమ్మరసం పిండుకొని తాగండి రోజు. చాలా పవర్ఫుల్ మెడిసిన్ ఇది. మెడిసిన్ కాదు, ఆహారం, బలమైన ఆహారం కనుక దీనికి అన్నంలో మీరు అప్పుడప్పుడు కొద్దిగా తౌడు కూడా కలపండి, తింటుంది. తౌడు, పల్లి చెక్క. ఇంకో విషయం చెప్పాను ఫ్రెండ్స్, మేము అది కూడా కలుపుతాం. పల్లి చెక్క ముక్క నీళ్ళలో నానబెట్టి దానికి పెట్టే అన్నంలో కలిపేయండి, ఖతం. పల్లి చెక్క తీయగా చాలా బాగుంటుంది. పల్లి చెక్క తినండి మీరైనా, ఇప్పుడైనా కొట్లలో అమ్ముతారు కదా, పల్లి చెక్క నోట్లో వేసుకొని చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి కుక్కల గురించి. ఇంకా మీకు మంచి విషయాలు చెప్తాం, ఎలా పెంచాలా ఏంటనేది. ఇప్పుడు మా కుక్క చూడండి, ఏదో మాటలు చెప్పడాలు చేయడాలు కాదు, మేము ఎంత హెల్తీగా ఉన్నది మీరే చెప్పండి. చూడండి దాని స్క్రీన్ చూడండి, దాని స్కిన్ చూడండి, దాని యొక్క వాటం, దాని యొక్క యాక్టివ్నెస్. చక్కగా రెస్ట్ తీసుకుంటుంది. మళ్ళీ పడుకునేటప్పుడు కుక్కలు కూడా ఒకటే అండి, రెస్ట్ ఫుల్ ఉండాలి దానికి. మళ్ళీ లేకపోయినా అది అనారోగ్యానికి గురైంది. మనలాగా మనకు కూడా నిద్ర లేకపోతే మనం ఎలా పాడైపోతాం, దానికి కూడా అంతే. ఓకే లైకా ఓకే రైట్, గుడ్ బాయ్, నమస్తే ఫ్రెండ్స్. ఓకే, జై హింద్.